హలో నమస్తే. నేను డాక్టర్ పివై రెడ్డి. వెల్కమ్ టు ది పొలిటికల్ డీకోడ్. నేడు కొత్త అంశం, ఒక కొత్త అంశంతో మేము ముందుకు వచ్చాం. ఎంత కొత్త అంశం అంటే అసలు కొంతమంది ఊహలకు కూడా అందనటువంటి అంత కొత్త అంశం. ప్రపంచానికి కొత్త ఆవిష్కరణలు, అభివృద్ధి అంటూ గొప్పలు చెప్పే గ్లోబల్ టెక్ దిగ్గజాలు ఒక యుద్ధానికి ఆయుధాలుగా మారితే ఆ పరిణామం ఊహించగలమా? అవును, మీరు వింటున్నది నిజమే. గాజాలో ఇజ్రాయెల్ జరిపిన విధ్వంసానికి అమెరికన్ బిగ్ టెక్ కంపెనీలు నేరుగా తోడయ్యాయి అనేటటువంటి అంశం తాజా పరిశోధనలో నిరూపితమవుతోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి ఈ సంస్థలు, అంటే టెక్నికల్గా అత్యంత శక్తివంతమైనటువంటి ఈ సంస్థలు మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, పలాంటీర్, ఇవి ఇజ్రాయెల్ యుద్ధ యంత్రాంగానికి వెన్నెముకలా నిలబడ్డాయి, పనిచేశాయి అనేటటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఎలా ఉపయోగపడ్డాయి, ఎందుకు ఉపయోగపడ్డాయి, ఏ విధంగా ఉపయోగపడ్డాయి అనేటటువంటి అంశాన్నే నేడు మనం విశ్లేషిద్దాం. మనం మాట్లాడుకున్నటువంటి మొత్తం కథలో మైక్రోసాఫ్ట్ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఇజ్రాయెల్ మిలిటరీ గూఢచారి విభాగం యూనిట్ 8200 పాలస్తీనా పౌరుల ప్రతి ఫోన్ సంభాషణను రికార్డ్ చేసి విశ్లేషించడానికి మైక్రోసాఫ్ట్కు చెందినటువంటి అజూర్ క్లౌడ్ ప్లాట్ఫామ్ను వాడుకున్నది. ప్రముఖ దినపత్రికలు తమ పరిశోధన ప్రకారం ఈ భాగస్వామ్య ఒప్పందం వల్లనే ఇజ్రాయెల్కు అపరిమితమైనటువంటి డేటా నిల్వ సాధ్యమైంది అనేటటువంటి అంశాన్ని చెబుతున్నాయి. మైక్రోసాఫ్ట్ సహకారం లేకపోతే ఇజ్రాయెల్ కంప్యూటర్ సర్వర్లు ఇంత పెద్ద భారీ డేటాను భద్రపరిచేటటువంటి అవకాశమే లేదు అనేటటువంటి మాట కూడా వినిపిస్తోంది. విశ్లేషించే శక్తి సామర్థ్యాలు దానికి కావు అనేటటువంటి బల్లగుద్ది మరీ చెబుతున్నారు. 2021లో మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెల్లా ఇజ్రాయెల్ కమాండర్ ఎస్సి సీరియల్ కలిసిన విషయం ఒక్కసారి గుర్తు చేసుకోండి. అప్పుడే ఈ భారీ ప్రాజెక్ట్ అనేటటువంటిది పట్టాలెక్కింది. ఇక్కడ పాలస్తీనా మీద దాడి జరగడానికి ఈ రెండిటి మధ్యన కూడా ఒక ఒప్పందం కుదిరింది అనేటటువంటిది అప్పటి నుంచే కూడా వినిపిస్తోంది. దీని అర్థం మైక్రోసాఫ్ట్ కేవలం వ్యాపారం చేయట్లేదు, అది ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలకు, పాలస్తీనా ఆక్రమణకు ప్రత్యక్ష సాధనంగా మారింది అనేటటువంటిది చాలా మంది ఆరోపిస్తున్నటువంటి విషయం. ఇక గూగుల్, అమెజాన్ల విషయానికి వచ్చినట్లయితే మైక్రోసాఫ్ట్కు ఇవి ఏమాత్రం తీసిపోలేదు. ఈ రెండు కంపెనీలు కూడా ఇజ్రాయెల్ ప్రభుత్వంతో $1.3 బిలియన్ విలువైన అతిపెద్ద ప్రాజెక్ట్ను ఒప్పందం చేసుకున్నాయి. దీని పేరే ప్రాజెక్ట్ నింబస్. ఈ ప్రాజెక్ట్ నింబస్ అంటే ఏంటి? ఈ ప్రాజెక్ట్ నింబస్ లో క్లౌడ్ సదుపాయాలు ఉంటాయి, కృత్రిమ మేధస్సు అదే ఏఐ పరికరాలు అందుబాటులోకి వస్తాయి. ఇవి ఏం చేస్తాయి? మీరు నేను మాట్లాడుతూ ఉంటే మాట్లాడేటటువంటి తీరును, ముఖ కవళికలను, మనుషుల ముఖాలని అనే వాటిని ఇవి పసిగడతాయి. ఈ ఏఐ ఆ విధంగా రూపొందించబడి ఉంటుందన్నమాట. ఎప్పుడైనా ఎక్కడైనా సమస్య తలెత్తేటటువంటి అవకాశం ఉందేమో అనేటటువంటి అంచనా వేస్తాయి. ఎవరికి సమస్య తలెత్తేది? ఇజ్రాయెల్కు తలెత్తదేమో అనేటటువంటి అంచనాలు వేస్తాయి. ఈ సాంకేతిక సాధనాలు పాలస్తీనా ప్రజలపై నిరంతరం నిఘా ఉంచేందుకు ఉపయోగపడ్డాయి అనేటటువంటిది వినిపిస్తున్నటువంటి మాట. తూర్పు జెరూసలేంలో అనుమానితులను గుర్తించి వారిలో ఎవరిని చంపాలో, ఎవరిని తుదపట్టించాలనేటటువంటి జాబితాను కూడా ఇది నిర్ణయిస్తుంది. నింబస్ ప్రాజెక్టులో భాగమే అనేటటువంటి ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. ప్రపంచ అభివృద్ధికి బాటలు వేయాల్సినటువంటి ఈ కంపెనీలు ఇప్పుడు నిఘా, ఇతర దేశాల అణిచివేతలకు సాధనాలుగా మారుతున్నాయంటే అర్థమేంటి? ఎటు దారి తీస్తుంది? గాజా మారణహోమంలో పాల్గొన్న మరో కీలక సంస్థ పలాంటీర్. అమెరికా గూఢచారి వ్యవస్థ CIA పెట్టుబడితో మొదలైండేటటువంటి ఈ సంస్థ ఇజ్రాయెల్ సైన్యానికి విశ్లేషణాత్మకమైనటువంటి సాధనంగా మారింది. మైక్రోసాఫ్ట్, గూగుల్ మౌలిక సదుపాయాలు ఇస్తే, అంటే డేటాను ఇస్తే, పలాంటీర్ ఆ డేటాను విశ్లేషించింది.
వేగవంతమైనటువంటి సైనిక నిర్ణయాలకు తోడ్పడింది. విశ్లేషణ ద్వారా కూర్చొని విశ్లేషించాల్సినటువంటి అవసరమే లేకుండా పలాంటీర్ తన పని తాను చేసి పెట్టేసింది. డేటాను పూర్తి స్థాయిలో విశ్లేషించింది. ఎక్కడ ఎలాంటి కదలికలు అనేటటువంటి అంశాన్ని చెప్పింది, ఎక్కడ ఎవరున్నారనేటటువంటి అంశాన్ని చెప్పింది. మొత్తం ఈ రెండు సంస్థలు కూడా గూగుల్, అలాగే మైక్రోసాఫ్ట్, అలాగే అమెజాన్ వంటి ఇచ్చిన డాటాని మొహ కవలికల ఆధారంగా ఎవరు వీళ్ళు, ఎలాంటి ఆందోళనలో ఉన్నారు, ఎలాంటి భావోద్వేగాలు ఉన్నారు అనేటటువంటి అంశాలని పలాంటీర్ విశ్లేషించి ఈ 3 కేటగిరీల నుంచి వచ్చిన సమాచారాన్ని ఒక లిస్ట్ మాదిరి తయారు చేసి ఎవరికి ఇచ్చింది? ఇజ్రాయెల్ సైన్యం చేతిలో పెట్టింది. ఇది ఇజ్రాయెల్ సైన్యానికి బాగా ఉపయోగపడింది. ఏ నిర్ణయం తీసుకోవాలో వెంటనే తీసుకోగలిగారు. అంతటి తాగిందా? ఏకంగా మరో సంస్థ కూడా ఉంది ఇక్కడ, లావెండర్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్. ఇది ఏఐ బేస్డ్ ప్రోగ్రామ్. పాలస్తీన్లు ఎక్కడైనా అనుమానాస్పదంగా కనిపిస్తే, కదలికలు ఎలాంటి అనుమానాస్పదంగా ఉన్నా వాళ్ళను మిలిటెంట్గా గుర్తించి ఒక లిస్ట్ తయారు చేసి ఇజ్రాయెల్ చేతులు. కొన్ని సందర్భాల్లో మనుషులు నిర్ణయించేటటువంటి జాబితా వేరు, ఏఐ నిర్ణయించేటటువంటి జాబితా వేరు. ఫోన్ కాల్స్, ఇతర అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయాలు తీసుకున్నటువంటి ఏఐ ద్వారా భారీ దాడులు చేయగలిగింది ఇజ్రాయెల్. ఇందులో చాలాసార్లు మనము ఓ మాట విన్నాం, సాధారణ పౌరులు కూడా చనిపోయారు అనేటటువంటిది. ఇక్కడ ఏఐ టూల్స్ వినియోగం వల్లనే ఇది జరిగింది. కృత్రిమ మీదే స్వతహాగా వచ్చిన మీదే. కాబట్టి ఆ ఏఐలో ఎక్కడో పూర్తి స్థాయిలో డెవలప్ కాని పరిస్థితుల్లో సాధారణమైనటువంటి వ్యక్తుల్ని కూడా హిట్ లిస్ట్ లో చేరుస్తూ వచ్చింది. దాని కారణంగానే పౌరులు మరణించారనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి ఈ టెక్ కంపెనీలన్నీ కూడా ఇజ్రాయెల్ కు కేవలం కస్టమర్ గా మాత్రమే పనిచేసాయా? నో. తాము తయారు చేసినటువంటి టెక్నాలజీని పరీక్షించుకోవడానికి పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య జరిగేటటువంటి యుద్ధాన్ని వినియోగించుకున్నాయి. తమ దగ్గర ఉన్నటువంటి డాటాని, తమ టెక్నాలజీని యొక్క పనితీరును కూడా ఇక్కడ వినియోగించుకునేటటువంటి ఒక ప్రయోగంలాగా చేసినటువంటి స్థితి మనకు కనిపిస్తోంది. అలాగే ఈ టెక్నాలజీని అక్రమ పద్ధతిలో నిఘా టెక్నాలజీ తరువాత ప్రపంచానికి ఎగుమతి అవుతుంది అనేటటువంటి భయాందోళనలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి వెస్ట్ బ్యాంక్ లో మొదట ఉపయోగించేటటువంటి ప్రొటెక్టివ్ పోలీసింగ్ సాఫ్ట్వేర్ అనేటటువంటిది నేడు అమెరికా పోలీస్ శాఖకు చేరుతోంది. ప్రొటెక్టివ్ పోలీసింగ్ సాఫ్ట్వేర్ అనేటటువంటిది వెస్ట్ బ్యాంక్ లో ఉపయోగించారు. ఎక్కడ ఎవరున్నారు అనేటటువంటిది, ఉగ్రవాదులు ఉన్నారా, సాధారణ పౌరులు ఉన్నారా, వాళ్ళ వ్యవహార శైలి ఏంటి అనేటటువంటిది. ఇప్పుడు అది అమెరికా చేతుల్లోకి వెళ్తుంది. గాజాలో పరీక్షించిన ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థలు ప్రపంచవ్యాప్తంగా నియంత్ర ప్రభుత్వాలకు చేతుల్లోకి దొరుకుతున్నాయనే అంటున్నారు చాలా మంది. ఇంకేముంది, బిగ్ టెక్ కంపెనీలు ఇజ్రాయెల్ సైనిక వ్యవస్థలో భాగమై అణిచివేత టెక్నాలజీని తయారు చేసి ప్రపంచమంతా అమ్ముకుని వ్యాపారాన్ని సృష్టించాయి. ఇది మనం అభివృద్ధికి బాటలు అనుకుని మైక్రోసాఫ్ట్ అన్నా, గూగుల్ అన్నా, అమెజాన్ అన్నా ఇవన్నీ కూడా అభివృద్ధికి బాటలని మనం భావిస్తుంటే, విధ్వంసానికి తమ చేతిలో ఉన్నటువంటి డాటాని, తమ చేతిలో ఉన్నటువంటి మేధస్సును విధ్వంసానికి ఉపయోగపడుతోంది అనేటటువంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నాయి. ఇందుకు తార్కాణమే ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ప్రతినిధి ఫ్రాన్స్కా అల్బానీస్ కూడా ఏమన్నారో తెలుసా? మానవ హక్కుల మండలికి సమర్పించేటటువంటి నివేదికలో ఈ బిగ్ టెక్ కంపెనీలన్నీ కూడా ఇజ్రాయెల్లో ప్రముఖమైనటువంటి పాత్ర పోషించాయనేటటువంటిది స్పష్టంగా చెప్పాడు. ఈ కంపెనీలు యుద్ధ నేరాలకు అవసరమైన సాంకేతిక మౌలిక వసతులను అందించి దాడులను సులభతరం చేశాయని కూడా ఆమె తెలిపారు. అయితే ఈ డిజిటల్ యుద్ధ వ్యాపారాలకు వ్యతిరేకంగా గూగుల్, అమెజాన్ లో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగులు, విద్యార్థులు గొంతుక పెంచుతున్నారు. ఇది మంచిది కాదు అనేటటువంటి నినాదాలను తీసుకుంటున్నారు. గాజాలో జరుగుతున్న విధ్వంసం కేవలం రాజకీయ ప్రాజెక్టు కాదు, అది యుద్ధాన్ని, సామూహిక హత్యలను వ్యాపారంగా మార్చే నమూనాగా మారుతోంది ఈ హైటెక్
కంపెనీల వ్యవహారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ దగ్గర ఉన్నటువంటి కొత్త సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.